ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. బలవంతులు, బలహీనులు. బలవంతులు అంటే ఎవరు? జనరల్‌గా ఈ సమాజంలో బలవంతులు అంటే పేరున్నవాళ్ళు, డబ్బున్నవాళ్ళు, ప్రఖ్యాతి ఉన్నవాళ్ళు. కానీ నిజంగా బలం ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? మానసిక స్థైర్యం దృఢంగా ఉన్న వ్యక్తి. ఎన్నిసార్లు కింద పడిపోయినా, ఎన్నిసార్లు కన్నీళ్ళు వచ్చినా, ఎంత కష్టాలు జరిగినా తిరిగి లేచి తన్ని తను ప్రూవ్ చేసుకునే వ్యక్తే నిజమైన స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తి, బలం ఉన్న వ్యక్తి. ప్రతి మనిషిని మనం జడ్జ్ చేసేటప్పుడు ఆ మనిషి ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చాడు, ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి వచ్చాడు, అవి చూస్తే ఆ వ్యక్తి నిజంగా బలవంతుడా కాదా అని మనకు తెలుస్తుంది. మనిషిలో ఎన్ని రాళ్ళు తగిలినా, ఎన్ని కష్టాలు ఎదురైనా దృఢంగా నించున్న వ్యక్తే నిజంగా బలమైన వ్యక్తి. ఈ జీవితంలో కొన్ని కొనమానాలు ఉంటాయి. లైఫ్లో బాగా సెటిల్ అయ్యావా, లేదా నీకు మంచి పేరు వచ్చిందా, అప్పుడే నువ్వు స్ట్రాంగ్ అని. కానీ అవన్నీ తాత్కాలికమే. నిజంగా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి బయటికి తెలియక్కర్లేదు, కానీ ఆ వ్యక్తి కెపాసిటీ ఆ వ్యక్తికి తెలుసు. తను ఎన్నిసార్లు పడిపోయినా, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా తను మళ్ళా తట్టుకుని అదే దారిలో నడుస్తూ ఉంటాడనమాట. ముందుకే వెళ్తుంటాడు కానీ అక్కడ ఆగిపోయి వెనక్కి తిరగడు. సో అదే నిజమైన బలం ప్రతి మనిషి జీవితంలో. బలహీనలు ఎలా ఉంటారు తెలుసా? ఏదైనా ఒక దెబ్బ తగలంగానే ఇంకా చాలా ఇక్కడ ఉండిపోదాం, మనకు అన్యాయం జరిగిపోయిందని చెప్పి వెనక్కి తిరగటం మొదలెడతారు. దాంతోపాటు అక్కడే కూర్చుండిపోతారు. దాంతోపాటు విధిరాతను తిట్టుకుంటూ ఉంటారు. ప్రపంచంలో విధిరాతను ఎవరు తప్పించుకోలేరు. చాలామంది అనుకుంటారు విధిరాతను తప్పించుకోవచ్చని. విధిరాతను తప్పించుకోలేదు, కానీ విధి రాసిన రాతను తిరిగి రాసే శక్తి, దాన్ని మార్చుకునే శక్తి మనకుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనకి విధి ఖచ్చితంగా ఒకటి రాసి పెట్టింది, దాన్ని మార్చుకునే దిశగా ప్రయత్నించండి. అంతేగాని బలహీన పడిపోయి చాలా దారుణమైన పరిస్థితిలో అబ్బాయి జాలి అనుకుని మన వల్ల కాదు అనుకుని వెనక్కి వెళ్ళిపోవద్దు. యు బీ స్ట్రాంగ్. ఎప్పుడైతే మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటుందో మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఆటోమేటిక్గా అంతకంటే స్ట్రాంగ్గా మన అచీవ్మెంట్స్ ఉంటాయి.